ఇలాంటి సేవ చేయాలంటే ఒకటి మనసు కావాలి, రెండు డబ్బు కావాలి, మూడు సపోర్ట్ కావాలి. అదే నాకు ఇప్పటి వరకు సేవా కార్యక్రమాలు అందించడానికి సపోర్ట్ అంటే వారసులు కావాలనుకుంటారు. అలాంటి వారసులు కూడా వద్దనుకుని ఇలాగే ప్రజాసేవకు అంకితం అవడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటారు? నా పిల్లలకు ఉండాలి, నేను సంపాదించింది అది 100 కోట్లు కానివ్వండి. మీకు ఏమన్నా పార్టీ తరపు నుంచి ఏమన్నా హింట్స్ వచ్చినాయా? మీకు ఏమైనా సీట్ ఏమైనా ప్రకటించడం వచ్చిందా? నేను ఆడపిల్లని ఏవైతే చేయాలనుకుంటున్నాను. మచిలీపట్నం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో సో దీంట్లో మీరు ప్రధానంగా చూసిన సమస్యలు ఏంటి? ఆ సమస్యలు మీరు వస్తే కనుక ఎలా పరిష్కరిస్తారు? అవకాశం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ సమస్యను అయితే నేను సాల్వ్ చేయగలుగుతాను. మీకు సీట్ వస్తుందని ఎలా అనుకుంటున్నారు? సీట్ వస్తుందని ఎలా ఆశిస్తున్నారు? మా డాడీ మా హస్బెండ్ చెప్తారండి, నువ్వు చేస్తున్న సేవా కార్యక్రమాలకి ఈ రాజకీయాల్లోకి ఈ చాలా మంది చెప్తుంటారు రాజకీయం అంటే మురుక్కోపు, మరి ఎందుకని అంత రావాల్సి వస్తుంది? ఒకవేళ అలాంటివి ఏమన్నా తొక్కే ఎత్తుడికి పైగాళ్ళు వచ్చిన వాళ్ళ పిల్లల్ని రాజకీయాల్లో తీసుకొచ్చి వాళ్ళకన్నా పెద్దవాళ్ళు చేయాలని ఆలోచన కొంతమందికి ఉంటే, దాచుకోవాలని కొంతమంది రాజకీయాలు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పిన మాట వాస్తవం, అలాగే జరుగుతుంది. హాయ్ వ్యూవర్స్, పబ్లిక్ పోస్ట్ వ్యూవర్స్ అందరికీ హాయ్. ఈరోజు శశి విత్ సెలబ్రిటీ కార్యక్రమంలో ఈ మధ్యకాలంలో మచిలీపట్నంలో ఒక అనూహ్యంగా ఒక పేరు అయితే వినబడుతుంది. ఆ పేరు ఏంటంటే, రాజకీయాలు పక్కన వేడెక్కుతున్న సందర్భంలో వచ్చేది ఎలక్షన్ కాలం కాబట్టి ఈ మధ్యకాలంలో ఈ పేరు అయితే బాగా వినబడుతుంది. ఆ పేరు ఎవరిది అనుకుంటారా? అక్కడికే వస్తున్నాను. మచిలీపట్నం రాజకీయాల్లో గత 2 సార్లుగా టీడీపీ తరపున ఎంపీగా ఎన్నికైనటువంటి కొనకల నారాయణ గారు పేరు ఓ పక్కన అయితే, మరో పక్కన రీసెంట్గా వైఎస్ఆర్సీపీ నుంచి జనసేన పార్టీకి వచ్చినటువంటి బాలశౌరి గారు పేరు మరొక పక్కన పడుతుంది. ఈ 2 దిగ్గజాల మధ్యన ఈ పేరు అయితే అనూహ్యంగా కనబడుతుంది. ఆ పేరే ఆమంచి లక్ష్మీ స్రవంతి గారు. అవును, ఆ లక్ష్మీ స్రవంతి గారు రుద్రహస్త ఫౌండేషన్ ద్వారా గత 12 సంవత్సరాలుగా ప్రజలందరికీ ఎంతో సేవలు అందిస్తున్నటువంటి ఆవిడ పేరు అనూహ్యంగా టీడీపీ తరపున ఎంపీ స్థానానికి ఈ పేరు అయితే వినబడుతుంది. ఆమంచి అనే బ్రాండ్ మనందరికీ తెలుసు. ఆమంచి స్వాములు గారి కుమార్తెగా, ఆమంచి స్వాములు గారు మన రాష్ట్ర జనసేన కార్యదర్శిగా మనందరికీ తెలుసు. ఆమంచి వారి కుమార్తెగా లక్ష్మీ స్రవంతి గారు ఈ రాజకీయాల్లో మచిలీపట్నం రాజకీయాల్లో పెను మార్పుని సృష్టించే విధంగా అయితే ఈ పేరు ఉండబడుతుంది. అసలు ఆవిడనే ఈరోజు మనం ఇంటర్వ్యూ చేసుకోబోతున్నాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఈ రుద్రహస్త ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అసలు ఆమంచి వారి కుటుంబం అంటేనే ఒక బ్రాండ్ గల పేరు. ఆ కుటుంబం నుంచి ఈ సేవా కార్యక్రమాలు చేయాలన్న ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది? ఎప్పటి నుంచి ఈ సేవా కార్యక్రమం స్టార్ట్ చేశారు? రుద్రహస్త ఫౌండేషన్ 12 సంవత్సరాల క్రితం స్థాపించడం జరిగిందండి. ఈ ఫౌండేషన్ నుంచి విద్య, వైద్యం, పేద పిల్లలకి, అనాథ పిల్లలకి వివాహాలేంటి, ఎవరికైనా కొంచెం నిత్యావసర సరుకులు అవసరమైంటే అన్నదాన కార్యక్రమాలు ఇవి చేసుకుంటూ వస్తున్నామండి. దీంట్లో మీరు దాదాపుగా 1000 మందికి పైగా కూడా సింగిల్ పేరెంట్ చైల్డ్ని మీరు అడాప్ట్ చేసుకుని వాళ్ళకి చదువు చెప్పిస్తున్నారు కదా, అది ఎప్పుడు స్టార్ట్ చేశారు? అది అంటే ఈ 12 సంవత్సరాల్లో అడాప్ట్ చేసుకుంటూ వస్తున్నామండి. దానిలో ఇప్పుడు 1000 మంది వరకు అయ్యారు. సింగిల్ పేరెంట్ కిడ్స్ని తీసుకున్నాము. మదర్ లేకపోతే ఫాదర్ లేకుంటే స్కూల్ ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళని అడాప్ట్ చేసుకుని చదివించుకుంటూ ఉన్నాం. అలాగే కొన్ని మేజర్ ఆపరేషన్స్ కూడా మీ సంస్థ ద్వారా చేస్తున్నారు కదా, అసలు ఎలాంటి వాటికి మీరు సర్జరీస్ చేస్తున్నారు? అంతా ఎలా బేర్ చేయగలుగుతున్నారు? ఇప్పటి వరకు ఫౌండేషన్కి అయితే డొనేషన్లు అవి తీసుకునేం కాదండి, మన సొంత డబ్బు పెట్టుకుని సర్జరీలకి వాటికి చేయించుకుంటూ వచ్చాము. మనం ఆపరేషన్లు చేయించే వాటిలో కూడా మేజర్గా కటిక పేదవాళ్ళు, అంటే వీళ్ళు ఆపరేషన్కి కూడా బేర్ చేయకుండా ఉన్న వాళ్ళకి మాత్రమే మనం ఈ రోజు వరకు చేయించుకుంటూ వచ్చాం. అందులో ఏదో ఒకరిద్దరు తప్ప వాళ్ళు ఆపరేషన్కి ఎఫర్ట్ కూడా చేసుకోలేదండి ఇప్పటి వరకు. మనం చేయించిన ఆపరేషన్లో మెయిన్ ఏంటంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ ఒకటి, హార్ట్కి సంబంధించి ఒకటి, మళ్ళీ గ్యాస్ట్రోఎంట్రాలజీ అంటే పొట్టకి సంబంధించి, చెవులు ఈఎన్టీకి సంబంధించి, ఇంకా వాళ్ళకి ఎలాంటి అనారోగ్యమైన కారణాలు ఉంటే అవి ట్రీట్ చేయించుకుంటూ వస్తున్నామండి. అది మెయిన్ ఏంటంటే హైదరాబాద్లో ఏఈజీ హాస్పిటల్ ఉందండి. ఆ హాస్పిటల్ అధినేత కూడా మనకి మంచి ఇదిగా ఉంటారండి, ఎందుకంటే సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే మనం ఇప్పటి వరకు బోల్డంత మందికి మన సొంత ఖర్చులతో సేవ చేయించుకుంటూ రావడం వాళ్ళకు కూడా ఒక గొప్ప ఇదనమాట. ఈ అమ్మాయి తన సొంత ఖర్చులతో సేవ చేస్తూ ఉంది అనేసి వాళ్ళు మనకి సపోర్ట్గా తక్కువ కాస్ట్లో చేసుకుంటూ వచ్చారు. సాధారణంగా మేడం ఇలాంటి ఫౌండేషన్స్ స్థాపించినప్పుడు ఒక పరిధి వరకు ఎంచుకుంటారు. అంటే మనం ఒక ఊళ్ళో ఉన్నాం అనుకోండి, ఆ ఊరికి ఎంచుకుంటారు, లేదా జిల్లా వరకు ఎంచుకుంటారు, రాష్ట్రం వరకు ఎంచుకుంటారు. అలాంటి రాష్ట్రాలు దాటి కూడా ఈ సర్వీస్ చేయడం అనేది
చాలా చాలా రేరుగా జరుగుతూ ఉంటుంది. అలా రాష్ట్రాలు దాటి మరి మీరు ఈ కార్యక్రమాలని చేయటం ఎలా సాధ్యం అవుతుంది? ఎందుకు ఇలా చేయాలనిపిస్తుంది? నేను పుట్టింది పెరిగిందంతా ఆంధ్రాలో అండి. మా హస్బెండ్ హైదరాబాద్. నేను కొన్ని బిజినెస్లో ఉండడం వల్ల నేను కర్ణాటకలో కూడా ఉన్నాను. నేను ఎక్కడ ఉంటే అక్కడ సేవలు అందించుకుంటూ వచ్చానండి ఇప్పటి వరకు. మేము విన్నది ఏంటంటే, ఇలాంటి సేవ చేయాలంటే ఒకటి మనసు కావాలి, 2 డబ్బు కావాలి, 3 సపోర్ట్ కావాలి. అదే మనసు ఉంటే డబ్బు లేకపోయినా సేవా కార్యక్రమం చేయలేము, డబ్బు ఉండి మనసు లేకపోయినా సేవా కార్యక్రమం చేయలేము. ఈ 2 ఉండి సపోర్ట్ లేకపోతే చేయలేము. అలాంటి సపోర్ట్ మీకు నాన్నగారి దగ్గర నుంచి కానివ్వండి, మీ హస్బెండ్ దగ్గర నుంచి కానివ్వండి ఎలా వస్తుంది? నాకు ఇప్పటి వరకు సేవా కార్యక్రమాలు అందించడానికి సపోర్ట్ అంటే మా నాన్న ఎంతగా సపోర్ట్ చేశారో నా హస్బెండ్ కూడా అంతే సపోర్ట్ చేశారండి. ఇప్పటి వరకు అయితే డొనేషన్ అయితే తీసుకోలేదు కాబట్టి నాకు డబ్బు పరంగా అయితే నా హస్బెండే సపోర్ట్ ఎక్కువ అండి. మళ్ళీ చేసే కార్యక్రమాల్లో మా నాన్నగారి సపోర్ట్ కూడా అంతకంటే ఎక్కువగానే ఉందండి. ఇంకొక విషయం ఏంటంటే, మేము ఎక్కువగా విన్నది సేవా కార్యక్రమాల కోసం, ఈ పిల్లలకు విద్య చెప్పే విషయంలో కోసం పిల్లలను కూడా వద్దనుకుని ఈ కార్యక్రమాలు చేస్తారంట. ఇది చాలా తక్కువ మంది చేస్తారండి. మనం వేళల్లో కూడా లెక్కెట్టుకోవచ్చు. ఇలా పిల్లలను కూడా వద్దనుకుని ఇలా కార్యక్రమం చేస్తున్నప్పుడు సాధారణంగా భార్యాభర్తలు అంటే కనుక, ఫ్యామిలీ అంటే కనుక పిల్లలు ఖచ్చితంగా కావాలనుకుంటారు, వారసురాలు కావాలనుకుంటారు. అలాంటి వారసులు కూడా వద్దనుకుని ఇలాగే ప్రజాసేవకు అంకితం అవడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటారు? నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఫ్యామిలీ పిల్లలు అంటే బాధ్యతలు ఎక్కువైపోతాయండి. సంసారాన్ని కుటుంబాన్ని వదిలేసి బయటకు వచ్చి సమాజం కోసం కృషి చేయాలి అంటే అది పిల్లలు అందరూ ఉన్నప్పుడు వీలు పడే పని కాదండి. అది నేను ఒక అడుగు ముందుకు అనుకొని అందరూ చేసే పని ఏంటండి, పిల్లల్ని కనడం, లేకపోతే సంసారం కుటుంబంలో బిజీగా అయిపోవడం, వీటన్నిటికంటే కూడా నాకు చిన్నప్పటి నుంచి సర్వీస్ మోటోలో ఉన్నానండి. నేను యాక్చువల్గా నా చిన్నతనం నుంచి కూడా నాకు ఏదైనా మా నాన్నమ్మ మా తాతగారు ఒక 100-200 ఇస్తే అందులో నుంచి ఒక 10 రూపాయలు కూడా నాకు ఉంచుకోకుండా పక్కన ఎవరైనా వచ్చారు అంటే మాత్రానికి వాళ్ళకి ఇచ్చే పరిస్థితి. దాని నుంచి ఇప్పుడు పిల్లలు ఉంటే స్వార్థం ఖచ్చితంగా ఉంటుందండి. నా పిల్లలకు ఉండాలి, నేను సంపాదించింది అది 100 కోట్లు కానివ్వండి, 1000 కోట్లు కానివ్వండి, మీరు ఎంత సంపాదించండి నా పిల్లలకు ఉండాలనే ఉద్దేశం మాత్రానికి ఖచ్చితంగా ఉంటుందండి. అది లేకూడదు, అది ఉండకూడదు, అది రాకూడదు. నేను చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేసుకుంటూ వెళ్ళాలి అనే దానికోసం నాకు ఇంకా పిల్లలు వద్దు అనుకున్నానండి. పిల్లలు లేకుండా ఉంటే ఇంకా దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయగలుగుతాము. మనకి సంపాదించాలి, నాకు ఇంకా ఏదో మేదేసుకోవాలన్న ఆశ కూడా ఉండదండి. ఈ విషయంలో సార్ సపోర్ట్ ఎలా ఉంటుంది? ఈ పిల్లలు వద్దనుకునే విషయం, సేవాక్రమం చేస్తున్న విషయంలో సాధారణ డబ్బులు అంటే ఇచ్చేస్తారు, లేదా ఫ్రీనెస్ చేసిస్తారు. కానీ పిల్లలు వద్దనుకుని మరి ఇలా సేవాక్రమం చేస్తున్నప్పుడు సారు అసలు ఎలా స్పందించారు? ఎలా మీకు అంత హార్ట్ఫుల్ గా సపోర్ట్ చేయగలుగుతున్నారు? నా హస్బెండ్ నేను చెప్పాలంటే 1-2%, 10% కాదు, 1,000,000% నాకు ఆయన సపోర్ట్ లేకుండా అయితే ఈ రోజు ఇలాంటి కార్యక్రమాలు నేను చేయలేనండి. ఖచ్చితంగా ఆయనకి నేను ఒకటే అడిగాను, ఇప్పటి వరకు బోల్డన్ని సేవ చేసుకుంటూ వచ్చాము ప్రజలకి. మనం ఎవరికి చెప్పుకోలేదండి మేము ఈ రోజు వరకు అయితే. మేము ఇలా చేసుకున్నాం, మేము అలా చేసుకున్నామని ఇంకొకటి ఏది చెప్పలేం, మేము చేసుకుంటూ వస్తున్నాం అంతే. ఇప్పుడు వరకు చేసాం కదండి, మనం ఇంకా పిల్లలు అదేం అవసరం లేకుండా మనం అలాగే చేసుకుంటూ ముందుకెళ్దాము. పిల్లలు ఉంటే మనకి ఈ సేవ చేయడానికి అవ్వదు, నేను బయటికి కూడా వెళ్ళలేను అని చెప్పి అడిగితే ఆయన ఒకటే మాట చెప్పారు, నువ్వు ఎలా అనుకుంటే అలా అమ్మ, నీ సంకల్పం ఏదైతే ఉందో అది గొప్పది, నీకు నేను ఖచ్చితంగా సపోర్ట్గా ఉంటాను, నువ్వు ఎలా చేయాలనుకుంటే అలా చేయని చెప్పారు. సాధారణంగా ప్రతి మగవాడి విజయం ఇంకా ఒక ఆడవాళ్ళు ఉన్నారంటారు, కానీ మీ విజయం ఇంకా భర్త ఉన్నారని చెప్పి హ్యాట్సాప్ చెప్పుకోవచ్చు. మేడం, అయితే ఇప్పుడు రాజకీయాల వేడి ఊపందుకుంది. ఇలాంటి మచిలీపట్నం అంటే ఆంధ్రలోనే ఒక స్పెషల్ కృష్ణా జిల్లాలోనే రాజకీయాలకు స్పెషల్ మచిలీపట్నం. ఇలాంటి మచిలీపట్నం రాజకీయాల్లో ఒక పక్కన ఉద్దండులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ తరపున 2 సార్లు ఎన్నికైనటువంటి కొనకల నారాయణ గారి ఫ్యామిలీ ఉంది. మరో పక్కన రీసెంట్గా వైఎస్ఆర్సీపీలో గెలిచి కొన్ని సేవా కార్యక్రమాలు, కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి బాలశౌరి గారు జనసేనకు వచ్చిన సందర్భం ఉంది. అలాంటి వాళ్ళ ఉద్దండుల మధ్యన రీసెంట్గా అనూహ్యంగా ఈ పేరు మీ లక్ష్మీ స్రవంతి గారు, రామంచి లక్ష్మీ స్రవంతి గారి పేరు వినిపిస్తుంది. రాజకీయాల్లోకి మీకు ఏమన్నా పార్టీ తరపు నుంచి ఏమన్నా హింట్స్ వచ్చినాయా? మీకు ఏమైనా సీట్ ఏమైనా ప్రకటించడం వచ్చిందా, లేదా రాజకీయాల్లోకి మీరే స్వతహాగా వస్తున్నారా? ఏంటి అసలు ఈ పేరు వినిపించడానికి కారణం ఏంటి? ఇప్పటి వరకు ఏవైతే సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చామో, ఒక పదవి ఉంటే దాన్ని ఇంకా మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేసుకుంటూ రావచ్చండి పూర్తి స్థాయిలో. దాని గురించని నేను ఎంపీ స్థానాన్ని చూసుకోవడం జరిగింది. దట్టు ఈ మచిలీపట్నం కాన్స్టిట్యున్సీతో నాకు మంచి సంబంధాలే ఉన్నాయండి. మా రిలేటివ్స్ ఉన్నారు, మా చుట్టాలు ఉన్నారు. అది కాకుండా మనం ఆంధ్ర రాజకీయం మొత్తంలో చూసుకుంటే మచిలీపట్నం, దీని చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలు 7 పార్లమెంటరీ స్థానాలు, 7 అసెంబ్లీ స్థానాలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా చాలా ప్రశాంతంగా జరిగిపోయే రాజకీయం అండి నాకు తెలిసినంత వరకు కూడా. నేను ఆడపిల్లని ఏవైతే చేయాలనుకుంటున్నామో ఇలాంటి ప్రశాంతంగా ఉండే వాతావరణంలో అయితే ఇంకా మనం
ఎక్కువగా చేసుకుంటూ వెళ్ళొచ్చు అన్న కారణంతో మాత్రమే నేను మచిలీపట్నం చూస్ చేసుకోవడం జరిగిందండి. మచిలీపట్నం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఎందుకు మీరు ఈ కాన్స్టిట్యున్సీ ఎంచుకోవడం జరిగింది? అసలు దీంట్లో మీరు ప్రధానంగా చూసిన సమస్యలు ఏంటి? ఆ సమస్యలు మీరు వస్తే కనుక ఎలా పరిష్కరిస్తారు? మచిలీపట్నం చూస్ చేసుకోవడానికి కారణం ఒకటే అండి. మన ఆంధ్రప్రదేశ్లో మొత్తంలో ఉన్న రాజకీయం ఇది చూసుకుంటే మచిలీపట్నం దీంట్లో చాలా ప్రశాంతమైన వాతావరణం అండి. ఒక ఆడపిల్లగా నేను చూసుకునేది కూడా ప్రశాంతంగా ఎక్కడ మనం చేసుకున్న కార్యక్రమాలు ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేసుకుంటూ వెళ్ళగలుగుతాం అనేది చూసుకొని ఇది చూస్ చేసుకోవడం జరిగిందండి. మళ్ళీ మచిలీపట్నంలో ఉన్న మెయిన్ సమస్య ఏంటంటే అండి, ఊరు కంటే కూడా సముద్రం ఎత్తులో ఉండడం వల్ల వర్షం పడిన ప్రతిసారి మోకాళ్ళ కంటే ఎత్తుగా నీరు వచ్చేసి తిరగడానికి కూడా అవ్వట్లేదండి. అది డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించిన లోపం ఏదైతే ఉందో, నాకు సీట్ వచ్చి నేను అవకాశం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ సమస్యను అయితే నేను సాల్వ్ చేయగలుగుతానండి. ఖచ్చితంగా సాల్వ్ చేయగలుగుతాను. ఒక పక్కన ఇంత ఉద్దండులు సీట్ ఆశిస్తున్న టైంలో మీకు సీట్ వస్తుందని ఎలా అనుకుంటున్నారు? అసలు సీట్ వస్తుందని ఎలా ఆశిస్తున్నారు? మేము కూడా అందరిలాగా సీట్ కోసమే ప్రయత్నం చేస్తూ ఉన్నామండి. సీటు మాకు ఖచ్చితంగా వస్తుందా రాదా ఇంకా ఇదేం కాదండి, ప్రయత్నం అయితే చేస్తున్నాం అందరిలాగా మనం కూడా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు చేస్తున్న సర్వీస్ ఏదైతే ఉందో మా డాడీ మా హస్బెండ్ చెప్పారండి, నువ్వు చేస్తున్న సేవా కార్యక్రమాలకి ఒక పదవిలో ఉంటే ఇంకా ఎక్కువ మందికి సేవ చేయగలుగుతావు అనేసి చెప్పారు. ఆ ఒక కాన్సెప్ట్తో మనం కూడా అందరిలాగే ట్రై చేస్తూ ఉన్నామండి. సీట్ ఇస్తే మనం బోల్డంత మందికి సేవ చేసుకుంటాము, లేదు అంటే యథావిధిగా మనం ఏదైతే కార్యక్రమాలు అందించుకుంటూ వెళ్తున్నామో ఇక్కడ మచిలీపట్నంలో కూడా చేసుకుంటూ వెళ్తాం. రీసెంట్గా మీరు ఒక సుమారు 15 రోజుల క్రితం, 4 రోజుల క్రితం మచిలీపట్నంలో ఒక యానాదుల కాలనీలో ఒక నెలకు సరిపడా నిత్యావసర సరుకులు కానివ్వండి అలా సేవా కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే చాలామంది నాయకులు ఏం చేస్తూ ఉంటారంటే ఏదో ఇచ్చంటే ఇచ్చాము, వచ్చామంటే వచ్చాము అన్నట్టుగా వెళ్ళిపోతుంటారు. కానీ మీరు వాళ్ళతో స్పెండ్ చేసి వాళ్ళ పిల్లల్ని ఎత్తుకుని వాళ్ళని హగ్ చేసుకుని వాళ్ళతోనే ఎక్కువసేపు ఏదో వాళ్ళతో మీరు జర్నీ చేస్తున్నారు, మీతో వాళ్ళు జర్నీ తిరిగినంత ఇదే కలిసిపోయి సాగిస్తున్నారు. ఎందుకని అలా అంత ఇది కూడా ఎలా చేయగలిగారు? నాకు ఒక మాట చెప్పనా అండి, భగవంతుడు అందరము మనం దేవాలయానికి వెళ్తాము, నమస్కారం చేసుకుంటాము, అంతా బాగానే ఉంది. మనం చేసుకునే పూజలన్నిటికీ ఒక అర్థం ఎప్పుడు చేకూరుతుందంటే అండి, మన తోటి మనిషి కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఉపయోగపడే సహాయం మనం అందించినప్పుడు మనం ఖచ్చితంగా ఆ దీనిలోకి చేరుకోగలుగుతాం. ఆ భగవంతుడికి చేసుకునే నమస్కారం కూడా ఒక విలువైనది అవుతుంది. చిన్నప్పటి నుంచి ఈ సర్వీస్ దీనిలో ఉండడం, మీరు అడిగినట్టుగా యానాదుల కాలనీలో చేశారు, వాళ్ళని హక్ చేసుకొని ఎలా ఉన్నారు అంటే, నేనైతే ఒకటే చెప్తానండి, ఇప్పుడు నేను ఎలా మనిషినో వాళ్ళు అలాగే మనుషులు. నాకు కట్ చేసిన ఉండేది రక్తమే, వాళ్ళకి రక్తమే. కాకపోతే మనం కొంచెం బెటర్గా బతుకుతున్నామండి, వాళ్ళు చిన్నిళ్ళల్లో బతుకుతున్నారు. మనమేమో టైంకి మనకి ఇష్టమైనది చేసుకొని తినగలుగుతున్నాము, వాళ్ళకి లేదు. ఆ దీనిలో వాళ్ళకి ఏ రకమైన సహాయం కావాలో మనం అందజేయగలుగుతున్నామండి. అంతే తప్ప వాళ్ళని తాకూడదనో అంటుకోకూడదని ఇంకొకటి ఎవరూ లేదండి. కాకపోతే హై ప్రొఫైల్ పీపుల్కి ఏంటంటే ఇలా మురిగ్గా ఉన్న వాళ్ళని మేము తాకేదేంటి, వాళ్ళకున్న జబ్బులు ఏమన్నా మాకు వచ్చేస్తాయేమో. ఓకే అండి, పర్వాలేదు, వస్తే వచ్చేలేండి, ఏముంది, వాళ్ళకి చేసే భాగంగా మనకేదో వచ్చిందని పోనివ్వండి, పర్వాలేదు, ఏదైనా భగవంతుడి నిర్ణయం అనుకుంటాను నేను. ఇంకా మీరు అన్నారు సీట్ వచ్చినా రాకపోయినా సేవా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయి. సీట్ వస్తే కొంచెం ఎక్కువ ఎక్స్టెండ్ అవుతుంది, సీట్ రాకపోతే నా పరిధిలో అంతవరకు చేస్తారండి. గత 40 సంవత్సరాలుగా మీ కుటుంబం అయితే ఈ రాజకీయాల్లో ఉంది. మీ నాన్నగారు కానివ్వండి, సోములు గారు కానివ్వండి, అలాగే ఆయన మీ టీడీపీతో కూడా మీకు చాలా అనుబంధం ఉంది. రీసెంట్గా అయితే జనసేనకి మీ నాన్నగారు ప్రధాన కార్యదర్శిగా ఉండటం వల్ల బయటకు వచ్చారు. మీరు కూడా ఇక ఫస్ట్ టైం అంటే ప్రత్యక్ష రాజకీయాలు రావడం ఫస్ట్ టైం. అసలు ఈ రాజకీయం అంటేనే ఎత్తుకు పై ఎత్తు. సేవా కార్యక్రమాలు అంటే మనం ఎంత పెడుతున్నామో చూస్తారు, ఇస్తే తీసుకుంటారు. కానీ రాజకీయాలు అంటే అలా ఉండదు. ఎప్పుడు ఎదుటివాడిని తొక్కాలా, పక్కన చుట్టమైనా చూడరు, కులమైనా చూడరు, మతమైనా చూడరు, ఎదుటివాడిని ఎలా తొక్కాలా, మనం ఎలా పైకి వెళ్ళాలని చూస్తారు. స్వచ్ఛందమైన రాజకీయాలు చేసేటప్పుడు అయితే నాకు ఎవరు కనిపించట్లేదు, ఎవరు ఉండరు కూడా. అలాంటిది ఇలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ స్వచ్ఛమైన మనసుతో ఈ రాజకీయాల్లోకి చాలామంది చెప్తుంటారు రాజకీయం అంటే మురుక్కోపం అని. ఎందుకని అంత రావాల్సి వస్తుంది? మీరు అన్నట్టుగా రాజకీయాలు ఈరోజు స్వచ్ఛందంగా చేసేవాళ్ళు ఎవరూ లేరు. రక్త సంబంధాలు ఏమీ లేకుండా ఎత్తుకు పైగడలు వేసుకొని తొక్కుకుంటూ రావాలి. నేను ఒకటే చెప్తానండి, నాకు అవకాశం కల్పించి రాజకీయాల్లోకి నేను వస్తే నా ఇంకొక కాన్స్టిట్యున్సీ అంటే నా పార్లమెంటరీ దీనిలో కాకుండా నా పక్కన ఉన్న ఎవరి గురించి కూడా నేను పట్టించుకోనండి. నేను వచ్చిన ఉద్దేశం జనాలకి సేవ చేయడం. ఒకవేళ అలాంటివి ఏమన్నా తొక్కే ఎత్తుడికి పైగడలు వచ్చినా కూడా నేను పెద్దగా పట్టించుకోనండి. మనం వచ్చింది చేయడం కోసం, చేసుకోవాలి, వెళ్ళిపోవాలంతే.
అసలు అలాంటివి అవి ఎక్కడో మేబీ జరుగుతూ ఉండుండొచ్చు నాకు తెలిసి. ఇప్పుడు మీరు చెప్పిన మాట వాస్తవం, అలాగే జరుగుతుంది. కానీ నేనైతే బోదర్ చేయనని చెప్తున్నానండి. మళ్ళీ మీరు ఒక మాట చెప్పారండి, 40 సంవత్సరాలుగా రాజకీయ దీనిలో ఉన్నారు మీరు, మీ కుటుంబం. మా తాతగారి టైం నుంచి తెలుగుదేశంలోనే ఉన్నామండి. ఈ మధ్య కొంచెం చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వల్ల పార్టీ మారి ఇచ్చేయడం జరిగింది. మా నాన్నగారు అయితే జనసేనలో ఉన్నారు. ఇంకొకటి, ఈ రాజకీయం అంటే ఒక మురికి కోపం మీరు అన్నట్టు. నిజంగా ఈ ఎత్తులకి పై ఎత్తులు ఇవన్నీ వేసుకోవడం వల్ల జనాలు, ప్రజలు మనల్ని నమ్మి ఓటేసి నాయకుల్ని గెలిపించినప్పుడు అండి, వాళ్ళ గెలిపించడం వెనక ఉద్దేశం రాజకీయ నాయకులు వచ్చి ప్రజల కోసం ఏదో ఉద్ధరించాలి, వాళ్ళ సమస్యల్ని తీర్చాలన్న కారణం అండి. ఆ కారణంతో వాళ్ళని ఎన్నుకోవడం జరుగుతుంది. అంతేకా అలా కాకుండా మేము ఎత్తులకు పైగా ఎత్తులు వేస్తాము, ఈ రకంగా ప్రతిపక్షాలని రకంగా వయసుతో సంబంధాలు లేకుండా మేము మాట్లాడతాము, అసెంబ్లీ సమయాలను వృధా చేస్తాము, ఇవన్నీ కాదండి. గత రాజకీయాలండి అవన్నీ. ఇప్పుడు కాలం బోల్డ్ అంత మారిందండి. ఇప్పుడు కొత్తగా ఉన్న జనరేషన్ని కూడా రాజకీయాల్లోకి తీసుకొని చదువుకున్నారు, బోల్డ్ అంతా వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు. చదువుకున్న వాళ్ళని రాజకీయంలోకి తీసుకోవడం వల్ల వాళ్ళ ఆలోచనల్ని రాజకీయంలో ఇంప్లిమెంట్ చేసి ఏ రకంగా ఉన్న సమస్యల్ని ఇంకా బెటర్ వేలో ఏ రకంగా సాల్వ్ చేయాలనేది ప్రతి ఒక్కరూ ఆలోచించగలుగుతారండి. ఈ ఎత్తులకి పై ఎత్తులు, ఈ రకమైన రాజకీయ విధానాల వల్ల ప్రజా సమయం వృధా, ప్రజాధనం వృధా. ఖచ్చితంగా ఇదైతే ఖచ్చితంగా చెప్తానండి. కాబట్టి కొత్త తరం, ఈ తరం ఏదైతే ఉందో వారికి కూడా రాజకీయాల్లో అవకాశాలకి ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నానండి నేనైతే. చాలా చక్కటి విషయాలు అయితే చెప్పారు మేడం. మీరు నిజమే. ఎందుకంటే యువత రాజకీయాల్లోకి వచ్చినప్పుడే సేవా గుణం ఉన్నవాళ్ళు రాజకీయాలకు వచ్చినప్పుడే పెను మార్పులైతే వస్తాయి. కానీ ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులు కానివ్వండి, వచ్చేవాళ్ళు కానివ్వండి, కేవలం ఏదో ఆశించే వస్తున్నారు. అంటే వాళ్ళ పిల్లల్ని రాజకీయాల్లో తీసుకొచ్చి వాళ్ళకన్నా పెద్దవాళ్ళు చేయాలన్న ఆలోచన కొంతమందికి ఉంటే, దాచుకోవాలని కొంతమంది రాజకీయాలు ఆలోచిస్తున్నారు. కానీ ఒక సేవా కార్యక్రమాల్లో కుటుంబంలో చేస్తూ ఉండి, ఒక పిల్లలు కూడా వద్దనుకుని ఈ సేవా కార్యక్రమం మీదే మీ మనసు పెట్టి మీలాంటి వాళ్ళు రాజకీయాలు రావడం అనేది నిజంగా చాలా గర్వించదగ్గ విషయం. యువత చాలా గర్వించదగ్గ విషయం. అలాంటి మీకు ఖచ్చితంగా మీరు ఆశించిన సీటు రావాలని మా ఛానల్ తరపున ఖచ్చితంగా కోరుకుంటున్నాం. మీరు వచ్చిన తర్వాత ఇలాంటి సేవా కార్యక్రమం ఎన్నో చేయాలని, అలాగే కనుక మీరు ఆశించాడుగా సీటు వస్తే కనుక ఫస్ట్ ఇంటర్వ్యూ కూడా మాకు ఇవ్వాలని చెప్పి ఖచ్చితంగా కోరుకుంటున్నానండి. తప్పకుండా అండి. మీడియా మిత్రులకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. మీడియా అంటే నాకు చాలా గౌరవం అండి. ఎందుకంటే ఎవరైనా చేసే గొప్ప కార్యక్రమాలను కానీ తప్పుని కానీ వెలికితీసి సమాజానికి చేయడంలో ప్రధాన పాత్ర వహించేది మాత్రానికి మీడియానే అండి. అందుకని నేను మీడియాకి ఎప్పుడూ సదా గౌరవంగానే ఉంటాను. అదే కాకుండా అలాగే నాకు సీట్ వచ్చి గెలిచిన తర్వాత నా తొలి ఇంటర్వ్యూ మాత్రానికి మీకు మాత్రమే ఇస్తాను శశి గారు. చూసారు కదా, ఈరోజు ఆమంచి లక్ష్మీ శ్రావంతి గారి ఇంటర్వ్యూ చూసుకున్నాం కదా. మరి శశి విత్ సెలబ్రిటీలో మరొక సెలబ్రిటీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. బై. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ పోస్టర్. కెమెరామెన్ షరీఫ్తో శశి, పబ్లిక్ పోస్టర్, మచిలీపట్నం.